హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. చికెన్ ప్రియులకు దిమ్మ తిరిగే షాక్. చికెన్లో కొత్త వైరస్ వచ్చింది. కోళ్ళు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఏం రోగం వచ్చిందో ఏం వైరస్ వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ కొత్తగా ఏదో వైరస్ వచ్చిందని మాత్రం అధికారులు చెప్తున్నారు. తెలంగాణ ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో బాయిలర్ కోళ్లు నాటుకోళ్లు లక్షల్లో చచ్చిపోతున్నాయి. గత 15 రోజుల్లోనే 2 రాష్ట్రాల్లో కలిపి 40 లక్షల కోళ్లు చచ్చిపోయాయి. షెడ్డులో ఒక్కొక్క కోడికి వైరస్ సోకిన కొన్ని నిమిషాల్లోనే మిగతా అన్ని కోళ్లు కుప్పకూలిపోతున్నాయి. దాంతో ఇప్పట్లో చికెన్ తినకపోవడమే బెటర్ అంటున్నారు వైద్య అధికారులు. అసలే కరోనా కొత్త వైరస్లతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఇప్పుడు చికెన్ వైరస్ పెద్ద తలనొప్పిగా మారింది. ఆ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందో లేదో ఇంకా తేలలేదు. కాబట్టి చికెన్ ను కొన్ని నెలల పాటు దూరం పెట్టాలంటున్నారు ఆఫీసర్లు. షెడ్డులో వైరస్ తో కోళ్లు అన్ని చచ్చిపోతే 3 నెలల దాకా ఇంకో బ్యాక్ వేయడానికి ఛాన్స్ లేదు. దాంతో పౌల్ట్రీ ఫారాల ఓనర్లు లక్షల్లో నష్టపోతున్నారు. అసలు కొత్తగా వచ్చిన వైరస్ ఏంటి అనేది ఇంకా అంతు చిక్కట్లేదు. అందుకే కొత్త వ్యక్తుల్ని షెడ్ దగ్గరకు రానివ్వొద్దని ఆఫీసర్లు చెప్తున్నారు. చచ్చిపోయిన కోళ్లను రోడ్డు పక్కన మనుషులు ఉండే ఏరియాల్లో కాకుండా ఊర్లకు దూరంగా పాతిపెట్టాలని చెప్తున్నారు. వైరస్ తో చచ్చిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపిస్తున్నారు అధికారులు. ఒక షెడ్డులో వైరస్ వస్తే ఆ ప్రాంతంలోని మిగతా షెడ్లకు రావడం కామన్. కానీ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో ఒక వైరస్ ఒకేసారి రావడం షాక్ కు గురి చేస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో, అటు ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో ఈ వైరస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికే అయితే కోళ్ల షెడ్లలో శానిటేషన్ ఎక్కువగా చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే వైరస్ మీద అధికారులు ఇంకో మాట చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన చికెన్ ను తింటే వచ్చే నష్టం ఇప్పటికైతే ఏమీ లేదని, కాకపోతే కాస్త ఎక్కువగా ఉడకబెట్టుకుని తినాలని చెప్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి కొత్త పక్షులు రావడం వల్ల ఈ వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.